ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బాలామృతం పిండితో కేక్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కేక్ అంటే చాలామంది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. ఒకసారి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ విధంగా కొలతలతో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. బాలామృతం పిండితో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ కప్పుతో 2 కప్పుల బాలామృతం పిండి తీసుకోవాలి. ఈ పిండి కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి మిక్సీ చేసుకుంటే స్మూత్గా వస్తుంది. బాలామృతం పిండిలోనే ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఈ 1/2 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. కొద్దిగా షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఒక 5 ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇది మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లో 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు అయితే రోజు వాడుకునే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇంకో ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ. చపాతి గిన్నె పెట్టాలి. గిన్నె మందం లేని వాళ్ళైతే కుక్కర్ తీసుకోండి. స్టాండ్ ఉన్న వాళ్ళు స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేని వాళ్ళు ఇలా ఒక కప్పు కిందంగా పెట్టుకోవాలి. లేకపోతే కిందంగా అడుగులో ఇసుక పోసుకోవచ్చు, సాల్ట్ కూడా పోసుకోవచ్చు. ఈ గిన్నెకు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళాక పిండిని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతా ఇట్లా వేసుకొని ఇట్లా అనుకోవాలి ఒకసారి అంతా. ఏమంటే అవి ఇట్లా పైన ఇట్లా గార్నిష్ చేసుకోండి. వెళ్ళాక ఇట్లా పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో ఇది పెట్టి పైన ఇలా మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ అయితే 30 నుంచి 35 నిమిషాలు, లో ఫ్లేమ్ అయితే 40 నుంచి 45 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మధ్యలో ఒకసారి కేక్ని టెస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక చాక్ తీసుకొని ఇలా కుచ్చి చూడాలి. చాకుకు తడిగా వచ్చిందనుకో కొద్దిసేపు ఉంచాలి. ఇంకో కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇట్లా చాకు పెట్టి ఇట్లా చెక్ చేసి చూసుకోవాలి. ఈ చాకుకి ఏం రాలేదనుకో కేక్ అయినట్టు. కేకు అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారిన దాకా సైడ్కి పెట్టుకోవాలి. కేకు చల్లారాక ఇట్లా చుట్టూ చాకుతో ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా అయిన తర్వాతకి ఒక ప్లేట్ తీసుకొని ఇట్లా బోరిచ్చి ఇట్లా ఉల్టా పెట్టి ఇట్లా తిప్పినాం అనుకో ఇట్లా కొట్టాలి, వచ్చేస్తుంది. ఇది తీసుకోవాలి గిన్నె. ఇట్లా ఒకసారి కొట్టి ఇట్లా తీస్తే కేక్ మంచిగా వస్తుంది. ఫస్ట్ టైం కాక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.